హాయ్ అండి, నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో చాలా ఈజీగా ఎగ్ మైనీస్ ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. టిఫిన్స్లోకి చట్నీ ఎలాగో, క్రిస్పీగా ఉండే స్నాక్స్లోకి మైనీస్ ఎలాగా. ఎగ్జాంపుల్ చికెన్ పాప్కార్న్ కానీ, చికెన్ ఫ్రైస్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, శాండ్విచ్లు, బర్గర్లు కానీ ఇలాంటివన్నీ ఇంట్లో చేసుకొని తింటే బెటర్ కదా బయట కొనుక్కోవడం కన్నా. అలాగే మైనీస్ కూడా బయట కొంటే ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలి, టేస్టీగా ఉండేలా ఎలా చేసుకోవాలి, తక్కువ టైంలో అయిపోయేలా ఎలా చేసుకోవాలి, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఒకే ఒక నిమిషంలో కవర్ చేస్తాను. చూడండి, చాలా వర్త్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా గ్రైండర్ గిన్నె తడి లేకుండా తీసుకోండి. దీంట్లోకి ఒక గుడ్డు చందమామతో సహా వేసేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసేసిన ఒక 2 ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే పావు టీ స్పూను ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ పంచదార, ఇంకా పావు టీ స్పూన్ నల్ల మిరియాల పొడి అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని 10 సెకండ్లు మాత్రమే గ్రైండ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, వాచ్ చూసుకోండి, 10 సెకండ్లు మాత్రమే గ్రైండ్ చేయాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఈ క్వాంటిటీకి సరిపడా 60 ml నూనె వేసుకొని ఇప్పుడు 15 సెకండ్స్ గ్రైండ్ చేయాలి. ఇలా 2 విడతలుగా గ్రైండ్ చేయాలి, ఒకేసారి అన్నీ వేసి గ్రైండ్ చేయకూడదు. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మీకు థిక్గా ఉండే పర్ఫెక్ట్గా సరిపోయే కన్సిస్టెన్సీ మైనీస్ రెడీ. ఈ మైనీస్ ఎగ్తో చేశాను, ఎగ్ లెస్ కూడా చేసుకోవచ్చు. ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, చేసి చూపిస్తాను ఈజీగా ఎలా చేసుకోవాలో. అలాగే ఇక్కడ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మైనీస్ చేసేటప్పుడు మనం వాడే ఏ కంటైనర్లో కూడా చుక్క కూడా నీరు లేకుండా డ్రైగా ఉన్న కంటైనర్స్ తీసుకోండి, లేదా మైనీస్ పాడైపోతుంది. రెండోది, గ్రైండ్ చేసుకునేటప్పుడు నేను చెప్పినట్టు 10 సెకండ్లు 15 సెకండ్లు మాత్రమే చేయండి, ఇంకెక్కువ చేస్తే జ్యూసీగా అయిపోతుంది. మూడోది, టైట్గా ఉన్న కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టండి, అప్పుడే మీకు 15 రోజుల దాకా నిలవ ఉంటుంది. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.